హైదరాబాద్ నాచారంలో యువతి ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. సెల్ఫీ వీడియో తీసుకొని మరి దీప్తి అనే ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. హబ్సిగూడలోని ఐఐసిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్గా పనిచేస్తోంది దీప్తి. అయితే ఐఐసిటీలోనే దీప్తి తండ్రి కూడా పనిచేసేవాడు. ఆయన పేరు సంగీతరావు. అయితే ఇటీవల కాలంలో రిటైర్డ్ అయిపోయాడు కూడా. ఆయన విధి నిర్వహణలో ఉన్నప్పుడే ఆయన అక్కడ ఆల్రెడీ పనిచేస్తున్న నేపథ్యంలోనే అనిల్ అనే ఒక వ్యక్తి తన భార్య అనితకి అందులో ఉద్యోగం ఇప్పించాలంటూ సంగీతరావుకి 15 లక్షల రూపాయలు ఇచ్చాడట. అయితే 15 లక్షల రూపాయలు సెప్టెంబర్ కావస్తోంది, నవంబర్ కూడా వచ్చేసింది. దీంతో ఇప్పటివరకు ఉద్యోగం పెట్టించకపోవడంతో, ఉద్యోగం సంబంధించిన అంశం తెరమిరికి రాకపోవడంతో పదే పదే సంగీతరావుని డబ్బులు ఇవ్వాల్సిందిగా అనిల్ ఒత్తిడి తెచ్చేవాడు. దీంతో 7 లక్షల రూపాయల డబ్బును కూడా తిరిగి వెనక్కి ఇచ్చివేశాడు సంగీతరావు. అయితే తర్వాత ఇవ్వాల్సిన 8 లక్షల రూపాయల పైన ఎట్టి పరిస్థితుల్లో సంగీతరావు స్పందించకపోవడంతో తన కుమార్తె దీప్తి పైన ఒత్తిడి తీసుకోవడం ప్రారంభించాడు అనిల్. కానీ ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నేను డబ్బులు తీసుకోలేదు, మా నాన్న తీసుకున్నాడు. పైపెచ్చు మా నాన్న కొంతకాలంగా మా నుంచి దూరంగానే ఉంటున్నాడు, ఇండివిజువల్గా ఉంటున్నాను, మా అమ్మ నేను మాత్రమే ఉంటున్నానంటూ దీప్తి చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అనిల్ మాత్రం వినలేదు. ఎటకేలకు అనిల్ తన భార్య అనిత చేత దీప్తి పైన, సంగీతరావు పైన నాచారం పిఎస్లో కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కంప్లైంట్ ఆధారితంగా వారిపైన కేసు కూడా నమోదైంది. సివిల్ కోర్టులో కూడా వీళ్ళపైన దావా వేశారు. సో ఈ రెండు ఘటనలకు సంబంధించి అంశాలు దీప్తి అనే అమ్మాయిని చాలా కలిచివేశాయి. అవమాన భారంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. సూసైడ్లో కూడా చాలా క్లియర్గా పేర్కొంది, నా మరణానికి కారణం అనిల్తో పాటుగా అనిత మరియు అనిత తండ్రి సోమయ్య, వీళ్ళే కారణంగా ఉన్నారు, నేను అందుకే మరణిస్తున్నాను, నాకు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఈ పూర్తి విషయాలు చెప్తూ ఆవిడ ఒక సూసైడ్ని కూడా, అంటే సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంది, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన సెల్ ఫోన్ పరిశీలిస్తే ఈ వీడియో బట్టబయలైంది. ఈ వీడియోలో నా మరణానికి కారణం వీళ్ళే అని చెప్తూనే, నా మరణం తర్వాత నా శవాన్ని వైద్య పరీక్షల నిమిత్తం సంబంధించి నిమిత్తం పంపించాడంటే కూడా ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. సైదులు, అనిల్, అనిత, సోమయ్యల పైన ప్రస్తుతం నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తిగా నా మరణానికి కారణం వాళ్ళే అని చెప్తూ, నాన్న డబ్బు తీసుకుంటే నా మీద తప్పుడు కేసులు పెట్టారు, నా జీవితాన్ని నాశనం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆవిడ ఆ వీడియోలో రికార్డ్ చేయడం జరిగింది. కేసుల మీదే పోరాడే స్తోమత నాకు లేదు, నా మరణంతో నా కుటుంబానికి న్యాయం జరుగుతుందని, నా చావుకు కారణమైన వాళ్ళకు శిక్ష పడాలన్న మృతదేహాన్ని కూడా వైద్య పరిశోధనకు ఇచ్చేటంటూ ఆ అమ్మాయి దీప్తి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసింది. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడింది చివరి నిమిషాల్లో, ఆ వీడియో ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. తీసుకుంటాను అనుకోలేదు, కానీ అవి తీసుకొని చూస్తూ నేను తప్పు చేస్తాను అనుకోకండి, కరెక్ట్, ఇంత కష్టపడి బతుకుతున్నా మరి మొదటికి లాగాలని వాడుకున్న అధికారంతో వాడు కేసులు వేసిన నిలిగాడు. వాడు వేసిన కేసులు తప్పని అందరూ తెలుసుకుని అందరూ ఎవరు హిట్ చేయట్లేదు. మరి ఎక్కడికి వెళ్ళినా డబ్బులు కట్టినట్టు కానీ మనం నిజంగా తీసుకున్నామా లేదా అని ఎవరు చూడట్లేదు. తీసుకున్న సంగీతరావు బాగానే ఉన్నాడు, ఇచ్చిన వాళ్ళందరూ బాగున్నారు, కానీ లైఫ్ ఖరాబ్ అయిపోయింది. వాళ్ళ నా పైన చేసిన ఫేక్ ఎఫ్ఐఆర్, వాళ్ళ నా పైన చేసిన ఫేక్ సివిల్ కేసు అంతా అబద్ధం. మా ఫాదర్ వాళ్ళ డబ్బులు తీసుకున్న మాట నిజం, కానీ మాకు తన గురించి ఏం తెలియదు. నా ఫోన్లో ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది, నా దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్, కానీ నాకు ఎవరు న్యాయం చేయదు. ఏం చేయకపోయినా నన్ను డబ్బులు కట్టమంటున్నారు, అది నేను ఒప్పుకోను. నాకు ఒక్క జాబ్ అప్లై చేయడానికి నా పెళ్లి పోయారు చేసిన లైఫ్ ఖరాబ్ చేస్తారు. నన్ను పిహెచ్డీ చేయడానికి కూడా చేస్తున్నారు. అమ్మని మంచిగా చూసుకో, నా తల్లి కంటే ఎక్కువ చూసుకో. నాకు తెలుసు నీ కొడుకు కంటే ఎక్కువ నన్ను ప్రేమించాడు, కానీ మళ్ళీ డబ్బులు పెట్టలేము, మన దగ్గర లేవు 30 లక్షలు, మనం ఇప్పుడు మరి కట్టలే పరిస్థితుల్లో లేవు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు మాత్రం వాళ్ళు చేసిన తప్పుగా వాళ్ళు శిక్ష పడాలి. వాళ్ళ దగ్గర సంగీతం doesn't deserve any of men. I would not want to see men past face my death face కూడా చూడద్దు. రాని కడిన తండ్రైనా సరే విషయం బయట తెలిసిపోయింది, బయట తలెత్తుకొని తిరగలేకపోతున్నా. నా వల్ల కాదు ఇంకా.
గారు నేను తోచుకుంటూ మాట్లాడు ఇది ఏం చేయదు న్యాయంగా బతికిన నన్ను తండ్రి ఎట్లా అంటాడు అన్ని న్యాయంగా బతికి కానీ వెళ్ళినప్పుడు అన్యాయంగా వెళ్తాడు ఏందని ఫైట్ చేయాలి. ఇది చివరి నిమిషంలో దీప్తి ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డ్ చేసుకున్న వీడియో. తనకు సంబంధం లేని విషయం పైన కావాలనే ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులు నమోదు చేశారు. ఇన్ఫ్యాక్ట్ తను ఒక మాట కూడా మాట్లాడింది, అనిల్ అధికారంతో ఉన్నాడు, ఆయన అధికారంతో నేనేమాత్రం తాళలేకపోతున్నా, నాకు ఆ స్తోమత లేదు, ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, నేను ఇంకా నా తల్లిని నేను ఇబ్బంది గురి చేయదలుచుకోలేదు, ఇక దయచేసి నా తండ్రి నా శవం దగ్గర కూడా రావద్దన్నట్టుగా ఆవిడ మాట్లాడుకొచ్చినట్టు అర్థమవుతోంది. ఒకసారి మా ప్రతినిధి దేవిక దగ్గరికి వెళ్దాం. దేవిక, ఏం జరిగింది? తండ్రి సంగీతరావు తీసుకున్నటువంటి డబ్బులకు దీప్తిని బలి చేశారంటే ఏం తెలుస్తుంది? అంటే ఈ రకంగా దీప్తి మాటల్లో అయితే చాలా క్లియర్గా అర్థమవుతోంది, తన తండ్రి తీసుకున్నారు, అది కూడా ఎంత తీసుకున్నారన్న విషయం తెలియదు, చాలా చూసేవారంతా కూడా ఇచ్చేయాల్సిందని పట్టుబడుతున్నారే కానీ ఎంత ఇచ్చారు ఏంటని ఎవరికి మాత్రం తెలియడం లేదంటగా ఆవిడ మాట్లాడుకొస్తున్నారు. ఏంటి అప్డేట్స్? ఎస్ మనోజ్, నాచారం సరస్వతి కాలనీలో దీప్తి అనే మహిళ 25వ తారీఖు అంటే డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ రోజు ఇంట్లో వాళ్ళందరూ కూడా చర్చికి వెళ్ళిన నేపథ్యంలో తను ఒక్కతే చర్చికి రాను, నేను ఇంట్లోనే ఉంటాను, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అంటూ కూడా ఇంట్లోనే ఉండి ఒక్కసారిగా తను సెల్ఫీ వీడియో తీసుకొని మరి ఆత్మహత్య చేసుకుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి దానికి వివరాలు చూసుకుంటే కనుక దీప్తి అనే మహిళ ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. అయితే పైకి వెళ్తే కనుక దీప్తి అనే మహిళ హబ్సిగూడలోని ఐఐసిటిలో పనిచేస్తూ ఉంది. అంటే ఏదైతే ప్రాజెక్ట్ అసిస్టెంట్గా అయితే పనిచేస్తుంది అదే కంపెనీలో తన తండ్రి కూడా పనిచేస్తూ రిటైర్ అయిపోయారు. అయితే ఏదైతే ఐఐసిటిలో తన తండ్రి సంగీతరావు కూడా పనిచేస్తూ రిటైర్ అయిపోయారు కాబట్టి అందులో పని కోసం కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అనిల్ అనే వ్యక్తి తన భార్య అనిత కోసం ఆ కంపెనీలో జాబ్ కావాలి అంటూ కూడా సంగీతరావుకి దాదాపుగా కొన్నేళ్ల క్రితం అంటే 2 ఏళ్ల క్రితం 15 లక్షలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ 15 లక్షలు దాదాపు ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోగా ఇప్పటి వరకు కూడా డిసెంబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, ఇప్పటికి కూడా జాబ్ రాలేదు, సో మీరు మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి అంటూ కూడా అనిల్ చెప్పడం జరిగింది. అయితే 7 లక్షలు ఇవ్వగా ఇంకా మిగతా డబ్బులు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది, అదేవిధంగా కొంచెం ఫోన్లో కూడా కాంటాక్ట్లో లేరు, మిగతా డబ్బులు ఇవ్వడానికి అంటే తీసుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా కూడా సంగీతరావు అసలు స్పందించకపోవడంతో తన కూతురు దీప్తిని ఒత్తిడి చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి చూడొచ్చు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ఎప్పుడైతే దీప్తిని అంటే మీ తండ్రి ఇలా చేశాడు డబ్బులు ఇవ్వండి అని అడగగా మా తండ్రి చేసిన దానికి నేనెందుకు ఇస్తాను, ఇప్పుడు మా తండ్రి మాతో లేరు అంటూ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మనం ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ఎన్నిసార్లు చెప్పినా కూడా దీప్తిని అనిల్ పదే డబ్బుల కోసం విసిగించడం, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, కోర్టు దాకా కూడా వెళ్ళడం, అంటే ముఖ్యంగా సంగీతరావు అలాగే దీప్తి మీద కేసు పెట్టడం అనేది తను జీర్ణించుకోలేకపోయింది. అంటే మా తండ్రి చేసిన తప్పుకి నేనేం చేశాను అంటూ కూడా తను మనస్తాపానికి గురైంది. పదే ఫోన్లు చేసి డబ్బులు ఇవ్వాలి అంటూ కూడా, అంటే తనకి తెలియనప్పటికీ కూడా అసలు ఈ విషయాలు ఏవి తెలియనప్పటికీ కూడా తన మీద ఒత్తిడి చేయడం, వేధించడం, పదే ఫోన్లు చేసి అంటే సమయం సందర్భం అని కూడా లేకుండా ఊరికే తన మీద ఫోన్లు చేసి తన మీద తప్పుడు ఆరోపణలు చేయడంతో తను మనస్తాపానికి గురై నా కెరియర్ ఇంతటితో ఆగిపోయింది అంటూ కూడా తను ఎంతగానో మనస్తాపానికి గురై ఒక్కసారిగా ఇంట్లో ఎవరు లేని సమయం అంటే క్రిస్మస్ 25న ఇంట్లో వాళ్ళందరూ డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వెళ్ళడం జరిగింది. తను కొన్ని కారణాల వల్ల అయితే ఇంట్లో ఉండిపోవడం జరిగింది. కొన్ని గంటల తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి చూడగా డోర్ ఏదైతే ఉన్నదో అసలు ఓపెన్ అవ్వని పరిస్థితి. ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా కూడా తను అసలు స్పందించకపోవడంతో చాలా సమయం కూడా ఇక్కడ కూర్చొని వాళ్ళకు తనకు ఫోన్ చేయడం జరిగింది, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, డోర్ ఎన్నిసార్లు కొట్టినా కూడా తీయకపోవడంతో ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళు అనుమానం వచ్చి ఒక్కసారిగా ఇక్కడ చూడొచ్చు మనకు డోర్ కూడా వాళ్ళు ఇరగొట్టి లోపలికి వెళ్ళిన పరిస్థితి అని చెప్పొచ్చు. లోపలికి వెళ్ళి చూడగా దీప్తి ఒక్కసారిగా ఫ్యాన్కి ఊరేసుకొని కనిపించడంతో వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. అలాగే తన ఫోన్ చెక్ చేయగా తన ఫోన్లో ఒక వీడియో అనేది వాళ్ళకు కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు దీప్తి ఎలా ఉండే అలానే ఉంది, అలాంటిది ఒక్కసారిగా ఇప్పుడు ఏం జరిగింది ఏంటంటూ కూడా ఒకసారి వీడియోస్ ఏమైనా తీసిందా, లేకపోతే తన ఫోన్లో ఏమైనా మెసేజ్లు ఉన్నాయి, ఎవరికైనా కాల్ చేసిందా అంటూ మొత్తం చెక్ చేయగా ఒక వీడియో అయితే వాళ్ళకు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వీడియో చూసిన తర్వాత ఎవరైతే అనిల్, అనిత అలాగే
తన తండ్రి కూడా అంటే తన తండ్రి చేసిన తప్పుకు తను బలైపోయింది, నా కెరియర్ అయిపోయింది అంటూ కూడా తను ఎంతగానో ఆవేదన, అసలు ఆ సెల్ఫీ వీడియో కూడా చూడొచ్చు మనోజ్. అసలు తను ఎంత ఆవేదన వ్యక్తం చేస్తుంది, తను మాట్లాడేటప్పుడు తన కళ్ళలో నీళ్లు కానీ అలా వస్తున్న సందర్భం అసలు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుందని చెప్పాలి. అసలు ఈ విషయం గురించి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా మరి దీప్తి తనలో తను ఎందుకంతగా బాధపడింది అనే విషయాలు కూడా తల్లిదండ్రులకి ఇప్పటి వరకు తెలియని విషయం. అంటే ఎవరైతే తన తల్లి, తన సిస్టర్, అలాగే తన బావ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలియని విషయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా సంగీతరావు కూడా ఇప్పుడు వీళ్ళతో కలిసి ఉండటం లేదు, కొన్ని కారణాల వల్ల వేరువేరుగా ఉంటున్నారని చెప్పి ఎన్నిసార్లు అనిల్కి చెప్పినా కూడా అసలు తను పట్టించుకోకపోగా తిన మీదనే మళ్ళీ కేసు పెట్టడంతో తను మనస్తాపానికి కూడా ఈ విధంగా చేసుకుందనే విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అనిల్ అనే వ్యక్తి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకొని పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు. రైట్ దేవిక, సో మొత్తం మీద ఆవిడ మాట్లాడుతున్న మాటల్లో అనిల్కి అధికారం ఉందని ఒక మాట మాట్లాడుకొచ్చారు. అట్ ద సేమ్ టైం ఎవరికి చెప్పినా కూడా డబ్బులు ఇవ్వండి అనే చెప్తున్నారు పదే పదే, కానీ నాకు డబ్బులు ఇచ్చిన విషయం ఎవరు చూడడం లేదు, ఎంత ఇచ్చాడనే విషయం కూడా తెలియదు, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్తో సహా ఉన్నాయంటూ మాట్లాడుకొచ్చారు. నిజంగా అనిల్ తన తండ్రి సంగీతరావుకి డబ్బులు ఇచ్చారా లేదంటే దీప్తికి ఇచ్చారా, విషయాలు ఏం తెలుస్తున్నాయి అటువంటి విషయాలపైన? ప్రస్తుతానికైతే సంగీతరావుకి అనిల్ ఇచ్చిన డబ్బుల గురించి కానీ లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఇవేమి కూడా దీప్తికి తెలియనప్పటికీ కూడా కేవలం సంగీతరావు కూతురు దీప్తి, అంటే ఇప్పుడు సంగీతరావు ఎవరైతే ఉన్నారో తండ్రి, తను ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటి కాంటాక్ట్లో లేడు కాబట్టి తన కూతురు ఇప్పుడు తినకి తెలిసి అంటే ఎక్కడుంటుంది తన కాంటాక్ట్ ఇవన్నీ తెలుసు కాబట్టి కేవలం తండ్రి చేసిన తప్పుకి తన కూతురు దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలంటే తన కూతురు ద్వారా అయినా సరే ఏవైతే ఇప్పుడు డబ్బులు నాకు రావాల్సి ఉన్నాయో అవి వస్తాయని చెప్పి అనిల్ ఎంతగా ఒత్తిడి చేశాడనేది కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. దీప్తి పదే పదే చెప్తూనే ఉంది, మా తండ్రి ఎక్కడున్నాడో మాకు తెలియదు, ఇప్పుడు మేము మా తండ్రితో ఉండట్లేదు, తను మాకు ఇప్పుడు కాంటాక్ట్లో లేరు, కావాలంటే సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి, కావాలంటే చూడండి అంటూ కూడా పదే పదే చెప్పినప్పటికీ కూడా అనిల్ వినకపోవడంతో అదే విధంగా కూడా నమోదైనప్పుడు ఎవరికి చెప్పుకోలేకపోయిందా, పోలీసుల దగ్గర ఈ ఆధారాలు ఈ డాక్యుమెంట్లు పొందుపరచలేకపోయిందా ఆవిడ? దీని గురించి మనం కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఏమి కూడా మాట్లాడలేము, ఎందుకంటే మా కూతురు చనిపోవడం మాకే బాధాకరంగా ఉంది. అసలు తను ఎప్పుడు ఏ విధంగా యాక్టివ్గా ఉండేదో ఆ రోజు కూడా అంటే డిసెంబర్ 25న కూడా అదే యాక్టివ్గా ఉంది, మరి సడన్గా ఈ విధంగా జరిగింది. ఇంకా వాటి గురించి మాత్రం ఇప్పుడు మేము ఏమి మాట్లాడలేము. పోలీసులు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే అనిల్, అనిత అలాగే ఇంకొంతమంది ఉన్నారో వారి మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వారితో మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలు మేము చెప్పగలము అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. మనోజ్, ఇక ప్రజెంట్ ఈ సూసైడ్ నోట్ ఆధారితంగా నాచారం పోలీసులు ఏం చేయబోతున్నారు, ఎవరిపైన యాక్షన్ తీసుకోబోతున్నారు చాలా కీలకంగా మారింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే చివరి నిమిషంలో మరణ వాంగ్మూలం కూడా భావించాలి. సో ఈ వీడియో పైన ఎటువంటి లోతైన విచారణ జరిగే అవకాశం ఉంది? ఎస్, ప్రస్తుతానికి దీప్తి మీరు ఏదైతే కేసు నమోదు చేశారో అది కొట్టివేసే పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తను చనిపోయింది కాబట్టి తన పేరును కూడా రిమూవ్ చేయబోతున్నారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా సంగీతరావు అంటే దీప్తి తండ్రి ఎవరైతే ఉన్నారో అతన్ని పిలిచి అసలు దీప్తికి ఇందులో ఏమైనా సంబంధం ఉందా ఏంటనే విషయాలు కూడా కనుక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే సంగీతరావు అలాగే అనిల్ అలాగే అనిత కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏంటనే విషయాలు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చెప్పే ప్రయత్నం ఉన్నట్టుగా తెలుస్తుంది. మనోజ్, హైదరాబాద్ నాచారంలో ఒక యువతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకుంది. ఐఐసిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి దీప్తి అని ఇక్కడ కనిపించేటువంటి ఆర్టిస్ట్ పై కనిపించేటువంటి ఈ అమ్మాయి తన తండ్రి సంగీతరావు చేసినటువంటి నిర్వాహకం కారణంగా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. సంగీతరావుకి అనిల్ అనే ఒక వ్యక్తి తన భార్యకి ఉద్యోగం ఇప్పించాలి ఈ కంపెనీలో అంటూ 15 లక్షల రూపాయలు ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఎన్నేళ్ళైనప్పుడు ఆ ఉద్యోగం ఇప్పించకపోవడంతో తిరిగి తండ్రి సంగీతరావు పైన అనిల్ అనే వ్యక్తి ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే సంగీతరావు అప్పటికే ఒక 8 లక్షల రూపాయలు చెల్లించినట్టు తెలుస్తోంది. మిగిలినటువంటి 7 లక్షల రూపాయలు చెల్లించడానికి కొంత సమయం అడిగాడు. ఆ తర్వాత దాన్ని చెల్లించకుండా నిరాకరించాడు. ఏం జరిగిందేమో కానీ మొత్తం అయితే అనిల్ కేసు వేయడం జరిగింది. అయితే ఈ కేసు సందర్భంలో దీప్తి పైన కూడా కేసు వేశాడు. తన కూతురు దీప్తి కూడా అదే కంపెనీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నేపథ్యంలో దీప్తి పైన కూడా అనిల్ కేసు వేశారు. తప్పుడు కేసు బనాయించారు, సివిల్ దాబా వేశారు, సివిల్ కేసు నమోదు చేశారు. ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను, అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకుంటానంటూ చెప్పింది. మరోవైపుగా
తన తండ్రికి తనకు చాలా కాలంగా దూరంగానే ఉంటున్నాం, ఇద్దరి మధ్య సంబంధం లేదు, తన తండ్రికి డబ్బులు ఇచ్చిన విషయం కూడా తెలియదు నాకు, కావాలని నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, తండ్రి నిస్సహాయ స్థితిలో ఉన్నారు కాబట్టి నేనైతే డబ్బులు ఇవ్వాలనే ఒక ఆలోచనతోని అనిల్ నా పైన కూడా కేసు నమోదు చేశారు. తను ఒక అధికారం కూడా ఉందనుకో మాట్లాడుకొచ్చారు ఆవిడ ఈ సూసైడ్ నోట్లో, ఈ సూసైడ్ వీడియోలో. అయితే అధికారం అంటే అనిల్ కానిస్టేబుల్ కూడా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా కూడా సూసైడ్ సెల్ఫీ వీడియో తర్వాత సూసైడ్ అనే అంశం ఒక్కసారిగా కలకాలం రేపుతోంది. ఈ సెల్ఫీ వీడియో ఆధారంగా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ జరిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకసారి ఆవిడ చివరి నిమిషంలో సెల్ఫీతో ఒక ఆవేదన పూరితమైనటువంటి మాటలు మాట్లాడి సూసైడ్ చేసుకున్నారు. ఇంతకి ఆవిడ ఏం చెప్పాలనుకున్నారు, ఏం చేశారో చూద్దాం. తీసుకుంటాను కానీ అవి చూస్తూ నేను తప్పు చేస్తాను అనుకోకండి, కరెక్ట్. ఇంత కష్టపడి బతుకుతున్నా, మరి మొదటికి లాగాలని వాడుకున్న అధికారంతో వాడు కేసు వేసిన వాడు వేసిన కేసులు తప్పని అందరూ తెలుసుకుని అందరూ ఎవరు హిట్ చేయట్లేదు. మరి ఎక్కడికి వెళ్ళినా డబ్బులు కట్టినట్టు మనం తీసుకున్నామా లేదా అని ఎవరు చూడట్లేదు. తీసుకున్న సంగీతం బాగానే ఉన్నాడు ఇచ్చిన వాళ్ళందరూ. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్